అరణ్యమునకు కొనుక్కోపోయి ఏం చేశాడట? 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన చేశాడు. ప్రార్థన ప్రాముఖ్యత చెప్తున్నాడు యేసయ్య. ఆయన ఎంత దాకా ప్రార్థన చేశాడంటే ఆకలి దాకా. ఈ ఆకలి ఎవరు చూశారయ్యా అంటే సాతాను తెలిసింది. సాతాను వచ్చాడు. వచ్చి అంటున్నాడు కదా, ఎందుకు ఇంకా మరి ఆకలితో ఉంటున్నావు, ఈ రాళ్ళను రొట్టెలు ఉన్నట్లుగా నువ్వు చేసుకుని నువ్వు తినరాదా అని అన్నాడు. అని అంటే అక్కడ ఏమంటాడయ్యా అంటే ప్రాముఖ్యముగా ఇక్కడ అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ. అంటే ప్రార్థన ఏం చూపిస్తుందయ్యా అంటే ఆహారము కంటే ప్రార్థన ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. ఏంటంటే ప్రాముఖ్యమయ్యా అంటే రొట్టె కాదు, తినడానికి రొట్టె కాదు, కానీ ప్రార్థన ప్రాముఖ్యత అని చెప్తున్నాడు యేసయ్య. ఏ ప్రార్థన అయ్యా అంటే అపవాదిని ఎదిరించే ప్రార్థన అది. ఆ ప్రార్థనలో అపవాది శోధకుడు వెళ్ళిపోయినా రాయబడింది అక్కడ. కనుక మనము ప్రార్థన ప్రాముఖ్యతను గుర్తిస్తే, నువ్వు ప్రార్థన ప్రాముఖ్యతను నువ్వు నేర్చుకుంటే, నువ్వు తెలుసుకుంటే ఆ శోధకుడు నీ దగ్గర నుండి వెళ్ళిపోతాడు. లేకపోతే ఏదో ఒక రీతిలో ఆహారం గురించో, లేకపోతే ఆహారం గురించో, లేకపోతే నీకేది ఇష్టమో అది తీసుకొచ్చి పెడతాడు. పెట్టి ఏం చేస్తాడు? శోధంలో పడేస్తాడు. పడేయటం అంటే ఒకటే పాపంలో పడేయటం, అది ఒకటే మనసులో అనుకోబాకు. ఏదైతే నీకు ఇష్టమో దాంట్లో పడటమే శోధన. ఈ పూట నువ్వు తినలేదేమో, అయినా నీవు ఏంటి ప్రార్థన నీకు ప్రాముఖ్యత అనుకున్నావు కనుక నీకు అన్ని దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. ప్రభు నీ కొరకు అన్ని సిద్ధపరుస్తాడు ఆయన, అన్ని నీ కొరకు సమకూరుస్తాడు ఆయన అన్నాడు కదా. ఎప్పుడైతే ఏక మనసుకు నువ్వు అడుగుతూ ఉంటావో అవి నువ్వు పొందుకుంటావు. అది ఇస్తాడు ఆయన. ఆయన నిన్ను దాటి వెళ్ళి ఆయన కాదు. ఆహారము ఇదిగో మాంసమేమో పోసుకుంటున్నావేమో, అయినా వాటి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అది ప్రాముఖ్యత. అది పొందాలి మనం.